హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ట్రెండింగ్ ఉన్న ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనము ఎంతోమంది గొప్ప గొప్ప కవుల గురించి మీకు వీడియోస్లో తెలియజేస్తూ వస్తూ ఉన్నాను కదా. ఇంకా చాలామంది మీకు కవుల గురించి చెప్తానండి. ఈరోజు మనము రెండవ ఏకోజీ కవి గారి గురించి, వీళ్ళు క్రీస్తు శకం 1737 సంవత్సరంలో అప్పుడు ఈ కవి గారి గురించి మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈయనకు సరస సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదు ఉంది. ఇతడు తెలుగులో ద్విపదలో 6 ఖండాల రామాయణాన్ని యథావాల్మీకంగా అనువదించాడు. విఘ్నేశ్వర కళ్యాణం అనే యక్షగానాన్ని కూడా ఇతను రచించాడు. నెక్స్ట్ పాలవేకరి కదిరిపతి అని ఈ కవి గారి గురించి తెలుసుకుందాము. ఈయన 17వ శతాబ్దికి చెందిన కవి. శుక సప్తతి అనే శృంగార కావ్యాన్ని రచించాడు. ఇది శృంగార రస ప్రధానమైనది. ఇదొక స్వతంత్ర కథాకావ్యం. ఇప్పుడు మనము కళువే వీరరాజు కవి గురించి తెలుసుకుందాము. భారతంలోని ఆదిసభ భీష్మ పర్వాల్ని వచన రూపంలో రచించాడు. ఈ రచనలో ఆయనకు తుపాకుల అనంత భూపాలుడు తోడ్పాటునందించాడు. ఇతని వచన రచన చక్కగా ఆదర్శవంతమైన రీతిలో ఉంది. నెక్స్ట్ మనము చేమకూర వెంకట కవి గురించి తెలుసుకుందాము. ఈయన రఘునాథ నాయకుని ఆస్థానంలోని వాడు. ఈయన ప్రసిద్ధమైన కావ్యము విజయ విలాసం. ఈయనకు శ్లేషయమక చక్రవర్తి అనే బిరుదు ఉంది. చేమకూర కవి చెప్పిన జాతి వార్తా చమత్కారాల్ని గురించి అదివరకటి ప్రసిద్ధి కవులెవరూ ప్రస్తావించలేదు. అందువల్ల వీటి విశేషాలని గురించి పరిశీలించాల్సిన అవసరము ఉంది. నెక్స్ట్ మనము చిన్నయ సూరి కవి గురించి తెలుసుకుందాము. ఆధునిక వచన రచనకు బీజం వేసిన ఆద్యులలో చిన్నయ సూరి ప్రముఖులు. ఆయన తెలుగువారికి బాల వ్యాకరణాన్ని రచించారు. నేటికి ఇదే వ్యాకరణాన్ని అనుసరిస్తూ ఉండడం తెలిసిందే. బాల వ్యాకరణ సూత్రాలకు అనువర్తనగా నీతి చంద్రిక కనిపిస్తుంది. చిన్నయ సూరి గద్య రచన నీలచంద్రిక పంచతంత్ర హితోపదేశ కథల్ని తీసుకొని మిత్రభేదము, మిత్రలాభము, సంధి, విగ్రహము అనే 4 భాగాల్ని పూర్తిగా రాయాలని చిన్నయ సూరి సంకల్పించుకున్నారు. అయితే ఆయన మొదటి 2 భాగాలను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఆషాఢభూతి సన్యాసి, కుందేలు సింహము వంటి కమనీయమైన కథలు ఉన్నాయి. ఇందులోని ప్రతి కథ ఎంతో ఆసక్తిని కలిగించేదే. ప్రతి కథ నీతికి నిధి వంటిదే. విద్యాశాలల ముఖ్యాధికారి అయిన ఏ.జె. అర్బతునట్ దొరకు ఈ పుస్తకాన్ని చిన్నయ సూరి అంకితం చేశారు. నెక్స్ట్ మనము వీరేశలింగం పంతులు గారి గురించి తెలుసుకుందాము. 19వ శతాబ్దిలో తెలుగు వచన రచన ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కందుకూరి వీరేశలింగం పంతులు చేసిన కృషి ప్రధాన కారణమైనది. ఈయన చింతామణి అనే పత్రిక ద్వారా నవలా రచన పోటీని ఆరంభించారు. పంతులు గారి నవలల్లో రాజశేఖర చరిత్రను ప్రశస్తమైనది. ఇది తెలుగులో వెలువడిన తొలి నవల. ఇంగ్లీషు సాహిత్యంలో గలివర్స్ ట్రావెల్స్ రచనకు ప్రత్యేక స్థానం ఉంది. రచయిత పాత్రికేయుడు
జోనాథన్ జోనాథన్ స్విఫ్ట్స్ స్విఫ్ట్స్ ఈ నవలను రచించారు. పంతులు గారు దీన్ని సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనే పేరుతో తెలుగు చేశారు. 1883 సంవత్సరంలో స్త్రీలను ఉద్దేశించి ఆయన సత్యవతి చరిత్రము అనే మరో నవలను రాశారు. 1884లో చంద్రమతి చరిత్ర అనే మరో నవలను రచించారు. ప్రసిద్ధ స్త్రీ పురుష జీవిత చరిత్రల గురించి తెలుసుకుందాము. జీవిత చరిత్ర అనే చక్కని ప్రక్రియను తెలుగువారికి పరిచయం చేసినది కందుకూరి వారే. ఆయన రచించిన విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర, జీసస్ చరిత్రలు ఇప్పటికీ చదవదగిన పద్ధతిలోనే ఉన్నాయి. వ్యాసాల గురించి తెలుసుకుందాము. పంతులు గారు వీటిని ఉపన్యాసములనే పేరుతో పిలిచారు. వివిధ సందర్భాల్లో మొత్తం 200 వ్యాసాలని రచించారు. ఇప్పుడు మనము ప్రహసనాల గురించి తెలుసుకుందాము. ఆంగ్లేయ సాహిత్యంలో ఫార్సుగా పిలుచుకునే ప్రహసనాల్ని తెలుగువారికి పరిచయం చేసిన గొప్పతనం పంతులు గారిది. ఈ ప్రహసనాల ద్వారా ఆయన తన సంఘ సంస్కరణాభిలాషను చాటుకున్నారు. వీటిని ఆయన తన నిర్వహణలోని వివేకవర్తిని పత్రికలో ప్రచురించారు. చిలకమర్తి మరికొన్ని ప్రహసనాల్ని రచించారు. ఇప్పుడు చారిత్రక గ్రంథాలను తెలుసుకుందాము. ఇందులో ప్రధానంగా చెప్పదగింది కవుల చరిత్ర. వీరేశలింగం సాధించిన మరో వినూత్నత ఆత్మకథా రచన. ఆయన స్వీయ చరిత్ర రచించుకున్నారు. పత్రికా రచన. 1874 సంవత్సరంలో పంతులు గారు వివేకవర్తిని అనే పత్రికను స్థాపించారు. ఇప్పుడు శాస్త్రీయ గ్రంథాల రచన అప్పటికి ఇంకా వ్యాప్తిలోకి రాలేదు. ఈ దశలోనూ వీరేశలింగం తర్క సంగ్రహము, వ్యాకరణ సంగ్రహము, అలంకరణ సంగ్రహము, కావ్య సంగ్రహము వంటి పుస్తకాలతో పాటు జ్యోతిష, జంతు, శారీరక శాస్త్రాల్ని రచించారు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక వీడియోలో నేను మీకు గురజాడ అప్పారావు కవి గురించి తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎంతో బాగా ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఎంతో ఓపికగా. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలానే ఆదరిస్తూనండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందు మీకు మంచి వీడియోస్తో ఈ ట్రెండింగ్ గుణ ఛానల్ అనేది అన్ని రకాలకు సంబంధించి మీకు ఏదో కొత్త అప్డేటింగ్ అనేది తీసుకొస్తూ మీ ముందుకు వస్తూనే ఉంటాను. గత 10 days నుంచి హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేదు ఫ్రెండ్స్, సారీ. మరి అయినా కూడా ఇంకా కొంచెం లైట్గా అలానే ఉంది. అయినా నేను మొదలు పెట్టానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనము స్టార్ట్ చేసినటువంటి పని అనేది ఒక 15 days నుంచి ఆగిపోయిందంటే నాకు వాచ్ అవర్స్ టైం తగ్గిపోతుంది, వ్యూవర్స్ తగ్గిపోతారు కదా, అలా తగ్గిపోయారనమాట. మనం ఏదైనా ఒక పని మొదలు పెడితే హెల్త్ నయం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రిపీట్ చేసి మళ్ళీ మన పనిని మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలా నా హెల్త్ బాగాలేదని, వ్యూస్ రాలేదని, వాచ్ టైం తగ్గిపోతుందని అలా వదిలేయకూడదు కదా. అలా ఏదైనా కానీ నేను మొదలుపెట్టినటువంటి పని సక్సెస్ కావాలని నేను ఇప్పుడే కాదు, ప్రతి ఒక్క పని కూడా నేను అలానే చేస్తాను. మధ్యలో అయితే నేను ఆపను. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా కూడాను నేను ఆపను అనమాట. ఏదైనా ఒక పని మొదలు పెడితే అది సక్సెస్ అయి తీరాలన్నమాట. అలా నేను చేస్తూ ఉంటాను. నేను కూడా టీచర్గా ఒక 9 years టీచింగ్ ఫీల్డ్లో ఉన్నానండి. అందుకోసం ఇలా నేను మంచి ఇలా పుస్తకాల్లో ఉండేటువంటి వీడియోస్ అనేవి మీకు తెలియపరచాలని
ఇలా చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఏమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పు దొర్లినా, ఏదైనా తప్పుగా చదివినా కూడా ఒకవేళ ప మీరు క్షమిస్తారని మీరందరూ నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి.